వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మీకు ఒక వీడియో చూపిస్తాను. చాలా హృదయ విదారకరమైనటువంటి వీడియో, బట్ చూడాల్సిందే. ఇది ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం, దానికి అక్కడ సంబంధించిన సాలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల. సాలూరులో ప్రభుత్వ పాఠశాలలో జరిగినటువంటి సంఘటన. బిల్డింగ్ పాతబడిపోయి గోడ కూలి శిథిలాల కింద అరుణ్ తేజ అనే 10వ తరగతి విద్యార్థి ఆకస్మికంగా మరణించాడు. బ్రహ్మదేవుడేం రాత రాయలా, అబ్బాయికి బ్రహ్మదేవుడేం రాత రాయలే. ఎవరో బాబు నువ్వు 10వ క్లాస్లో ఉండగానే పోతావని దేవుడేం రాయలేదు. ఇది ఖచ్చితంగా మనం రాసినటువంటిది. ఈ రాత మనం రాసినటువంటిది. మనం ఇన్ ద సెన్స్ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళే. ఈ హత్య ఎవరు చేశారు? ఎందుకు ఇది హత్య అంటున్నానంటే, సపోజ్ అరుణ్ తేజ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ అయి చనిపోయాడు అనుకోండి. వాళ్ళ తల్లిదండ్రులు 10వ తరగతి కుర్రాడికి బండి ఇవ్వడం ఏంటండి, మీ తప్పు వల్ల ఇదంతా అయ్యింది అని చెప్పి వాళ్ళని అనొచ్చు. లేదు సమదర్ ఇంకేమన్నా అయితే దానికి సంబంధించి చెప్పచ్చు. బట్ ఇక్కడ పర్టికులర్గా పుస్తకాల బ్యాగ్ వేసుకొని రేపటి భవిష్యత్తు గురించి కలలు కంటూ నేర్చుకుంటూ 10వ తరగతి ఎగ్జామ్స్లో తన ప్రతిభ నిరూపించుకోవాలి అని చెప్పి కష్టపడుతూ స్కూల్కి వెళ్ళి చదువుకోవడమే అరుణ్ తేజ్ చేసినటువంటి నేరం. ఆ నేరానికి ఇచ్చినటువంటి బహుమానం అతని హత్య. పక్కనున్నటువంటి స్నేహితులు, స్కూల్లో మాస్టర్లో, లేదంటే ఇంకొకళ్ళో కాదు, అందరూ మూకుమ్మడిగా కలిసి చేసినటువంటి హత్య ఇదే అంటాను నేను. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది? అది ప్రభుత్వ పాఠశాల. ఆ పాఠశాల ఎప్పుడు కట్టారు, దాని మెయింటెనెన్స్ ఎవరు చూస్తున్నారు, ఎలా ఉంది పరిస్థితి, ఇలాంటివన్నీ అబ్జర్వేషన్లో ఉంటున్నాయా? ఇక్కడ జరిగినటువంటిది పాఠశాలలో ప్రహరీ గోడ కూలి 10వ తరగతి విద్యార్థి అరుణ్ తేజ మృతి. శిథిలావస్థకి చేరుకున్నటువంటి స్కూల్ బిల్డింగ్ గోడ కూలి చనిపోవడం ఏంటి? ఈ స్కూల్ ఎప్పుడు కట్టుంటారు? ఒక 20 ఏళ్ళు అయి ఉండొచ్చు. ఈ 20 ఏళ్ళలో మరి మెయింటెనెన్స్ అక్కడ చూడాల్సింది ఎవరు? ఫలానా దానికి గోడలు బాగాలేవు, ఇంకోటి బాగాలేదు, ఇవన్నీ చేయాల్సింది ఎవరు? ఇన్స్పెక్షన్ చేయాల్సింది ఎవరు? స్కూల్లో అంతమంది టీచర్లు ఉంటారు, వాళ్ళకి తెలియదా? పోనీ వాళ్ళు డిఈఓకి ఏమైనా చెప్పారా? ఎంఈఓకి ఏమైనా చెప్పారా? అక్కడి నుంచి ఏమైనా కలెక్టర్కి చెప్పారా? అక్కడి నుంచి పోనీ అంతెందుకండి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి చెప్పారా? ఎప్పటి నుంచి ఉంది ఇది? మరి ఇది హత్య కాకపోతే ఏంటి? ఎంతమంది వచ్చినా ఏం చేసినా, మొన్న కూడా మనం అనుకున్నాం, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ స్కూళ్ళు అన్నీ కూడా రెనోవేట్ చేసి మొత్తం అన్నీ క్లియర్ చేయాలి, అన్నీ అధునాతనంగా ఉండాలి, భద్రతా పరంగా అన్నీ చక్కగా ఉండాలి అని, ప్రభుత్వ విద్యుక్త ధర్మం అది అని. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది కూటమి ప్రభుత్వం మీద తోసేయాలా? ఒక రకంగా చెప్పాలంటే ఈ 2 ఏళ్లలో మరి అది ఎప్పుడు కట్టారు, దాన్ని మెయింటెనెన్స్ ఎప్పటి నుంచి ఉంది అంటే, ఇక్కడ ముందుగా ప్రభుత్వాన్ని కూడా కాదు, ఆ స్కూల్లో పనిచేసేటువంటి హెడ్ మాస్టర్ ఎవరు, మిగతా ఉపాధ్యాయులు ఎవరు, వాళ్ళు గవర్నమెంట్కి ఏమైనా అర్జీలు పెట్టుకున్నారా? అయ్యా మాకు స్కూల్ ఇలా పాతబడిపోయింది, కూలిపోతుంది, ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి అని వాళ్ళు ఏమన్నా అసలు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారా ఎక్కడైనా ఎప్పుడైనా? తెలీదు. మరి వీళ్ళు ఎవరు పట్టించుకోకపోతే ఇలాంటి సంఘటనలు కాక ఇంకేం జరుగుతాయి అక్కడ? శాయశక్తిలో ప్రయత్నించారు హాస్పిటల్లో, కానీ ఆ అబ్బాయి తిరిగి రాడు, ఖచ్చితంగా తిరిగి రాడు. ఇలాంటి స్కూళ్ళలో బంగారు భవిష్యత్తు పిల్లలకు ఉంటుందా? డెఫినెట్గా అయితే ఉండదు. ఇలాంటి స్కూళ్ళలో ఎస్పెషల్లీ పాతబడిపోయిన శిథిలావస్థలో ఉన్నటువంటి స్కూళ్ళలో అయితే ఉండదు. ఎందుకంటే ఎన్నో చూస్తున్నాం, ఎన్నో సంఘటనలు, స్కూళ్ళలో పెచ్చులు విడిపోతున్నాయి ఇంకోటి అని చెప్పి. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది ఆ 5 ఏళ్ల పాలనలో నాడు నేడు అని ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలన్నీ కూడా, అన్ని పాఠశాలలు మళ్ళీ రెనోవేట్ అవ్వాలి అని చేశారు. అక్కడక్కడ కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. మరి ఇలాంటివి ఏమైపోయాయి?
దానికి సమాధానం ఎవరు చెప్తారు? సరే, జగన్మోహన్ రెడ్డి నాడు నేడుతో మోసం చేశాడు అని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఎన్నికల్లో కూటమిగా వెళ్ళి వాళ్ళు చెప్పారు, వాళ్ళు వచ్చారు అధికారంలోకి. వచ్చిన తర్వాత రెండేళ్ళు అయ్యింది. ఎన్ని స్కూళ్ళు రెనోవేట్ అయ్యాయి? విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఒకసారి దీనికి సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే పిల్లలతో మీ ఇంటరాక్షన్ చూస్తున్నాం, పాస్ పర్సంటేజ్ ఎలా పెరుగుతుందని చూస్తున్నాం, వాళ్ళని ఎలా ప్రోత్సహిస్తారో చూస్తున్నాం. ప్రోత్సహించడం మాత్రమే కాదు, టీచర్లను రిక్రూట్ చేయడం మాత్రమే కాదు, మరి వీటి సంగతి ఎవరు చెప్తారు? కొత్తగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ వీటికి సంబంధించి జవాబుదారీతనం ఎక్కడ? స్కూళ్ళలో పెచ్చులూడి పడడం, శానిటైజేషన్ సరిగ్గా లేకపోవడం, గోడలు కూలడం, వర్షం వచ్చిందంటే ఎక్కడ ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఏమైనా ఉందా మీ దగ్గర? అంటే ఎన్ని పాత స్కూళ్ళు ఉన్నాయి మన దగ్గర, వాటి పరిస్థితి ఎలా ఉంది, భారీ వర్షాలు పడితే ఉండేటువంటి ఇబ్బందులు ఏంటి, ఇలాంటి వాటికి ఒక డేటా అనేది మీ దగ్గర ఉందా? క్రిటికల్ అనాలిసిస్ డేటా అనేది. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అంటారు, డిఈఓ గారి పని ఏంటంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి స్కూళ్ళ తనిఖీలు, స్కూళ్ళ టీచర్లు ఎలా ఉన్నారు, స్కూళ్ళకి రిపేర్స్ ఏమైనా ఉన్నాయా లేదా, పిల్లలు చదువుతున్నారా లేదా, పర్సంటేజ్ ఎలా వస్తుంది, స్పోర్ట్స్లో ఎలా ఉన్నారు, ఎక్స్ట్రా కరికులంలో ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా స్కూళ్ళని ఇన్స్పెక్ట్ చేయాలి ప్రతి చోట కూడా. అవన్నీ తీసుకెళ్ళి ఎడ్యుకేషన్ సెక్రటరీకి చెప్పాలి, ఎడ్యుకేషన్ మినిస్టర్కి చెప్పాలి. డిఈఓలు చేయాల్సినటువంటి పని ఇది. ఎంఈఓలు వాళ్ళ మండలంలో ఉన్నటువంటిది, డిఈఓ గారు ఎంఈఓలు అందరికీ కూడా చెప్పి ప్రతి మండలంలో ఉన్నటువంటి స్కూళ్ళు, ప్రాథమిక పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ మీరు తరోగా చెక్ చేయండి, వాటి పరిస్థితి ఎలా ఉంది, ఒక అసెస్మెంట్ వాళ్ళు వెయ్యాలి. ఎంఈఓలు స్కూళ్ళకి వెళ్ళి హెడ్ మాస్టర్ తోటి పిల్లలతోటి మాట్లాడాలి, పర్యావరణం మొత్తం చెక్ చేయాలి. ఇక్కడ శిథిలావస్థలో ఉంది, ఇది చాలా పాతబడిపోయింది, ఇబ్బందికరంగా ఉంటుంది, దీని రిపోర్ట్ ఇమీడియట్గా డిఈఓకి వెళ్ళాలి, డిఈఓ నుంచి పైకి వెళ్ళాలి, అక్కడి నుంచి మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి, మినిస్టర్ నుంచి బడ్జెట్ ఆర్థిక మంత్రికి చెప్తారు కాబట్టి ఆర్థిక మంత్రికి చెప్పి బాబు మాకు కొంచెం ఫండ్స్ దీనికి రిలీజ్ చేయండి అని చెప్పి చేయించుకోవాలి. ఇంతమంది ఉండాలి. మరి ఇవన్నీ చేస్తున్నారా ఈ 2 ఏళ్లలో? గత 5 ఏళ్లలో ఏం చేయలేదు, వాళ్ళని తిట్టుకున్నాం, తరివేశారు ప్రజలు, ఓకే. మరి ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఇలాంటి స్కూల్స్ ఇంకా ఎన్ని ఉన్నాయనేది ఒక కంప్లీట్ డేటా అనేది ఏమన్నా ప్రభుత్వం దగ్గర ఉందా? లేదు, ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రభుత్వ పాఠశాలలకి సంబంధించి ఇగో ఇంతే, వీటి బతుకు ఇంతే అని ఏమైనా స్టాంప్ వేసేసారు అందరు రాజకీయ నాయకులు కలిసి. ఐఎమ్ నాట్ నేమింగ్ ఎనీ వన్ ఇన్ దిస్. ఎందుకంటే విద్య ప్రైవేటీకరణ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ప్రైవేట్ రంగం బాగా ఎక్కువగానే ఉంది. ప్రభుత్వ పాఠశాలలో అంటే ఇప్పుడు మేబీ పెరుగుతుండొచ్చేమో అడ్మిషన్స్ కొన్ని పాఠశాలలకి, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఎక్కువగా అడ్మిషన్స్ ఏమి ఉండట్లా. వెరస్ ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటివి మరి వాటి మీద కూడా వెళ్తారు కదా. కానీ ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల దగ్గరికి వచ్చేసరికి ఈ పరిస్థితి ఏంటి, ఈ దుర్మార్గ పరిస్థితి ఏంటి అసలు? ముఖ్యంగా ఉత్తరాంధ్ర వెనుకబాటికి గురైనటువంటిది అంటారు. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ ఇప్పుడు మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు బీసీ వెల్ఫేర్ కాదు, మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు. సాలూరుకి రిప్రజెంటేటివ్ ఆవిడే, ఎమ్మెల్యే కింద. మరి ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాలూరు నియోజకవర్గంలో ఈ పాఠశాల పరిస్థితి ఇలా ఉంది అంటే మంత్రి గారు ఏం చేస్తున్నారు? ఆవిడ దృష్టికి రాలేదా ఇది? ఎవరు చెప్పలేదా? రేపటి నుంచి 175 నియోజకవర్గాల్లో 175 మంది ఎమ్మెల్యేలు, రెస్పెక్టివ్ అసెంబ్లీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి? మీరు అసెంబ్లీలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి చేసిన దాని మీదో ఇంకో దాని మీదో అక్కడ తలతిక్క ప్రశ్నలు వేసుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వాల్సినటువంటి పని లేదు, అంత డిస్కషన్స్ అవసరం లేదు. 175 నియోజకవర్గాలకి సంబంధించి ఏ నియోజకవర్గంలో ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ఎన్ని మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని జిల్లా పరిషత్ స్కూల్స్ ఉన్నాయి, ఇవన్నీ డేటా కలెక్ట్ చేసుకొని వాటి పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటి, ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు శాసనసభలో చెప్పాలి. మాకు ఇన్ని స్కూల్స్ ఉన్నాయి సార్, దాంట్లో రెనోవేట్ అవ్వాల్సినవి ఇన్ని స్కూల్స్ ఉన్నాయి, దీనికి ఈ పరిస్థితి ఇలా ఉంది. టేక్ 24 or 48 hours టైం, అధికారులను పంపించండి, ఫుల్ క్రిటికల్ అనలిటికల్ డేటా అనేది తెప్పించుకొని ఇమ్మీడియట్గా దీనికి సొల్యూషన్ అనేది చూడండి. అంతే తప్ప అక్కడ కూర్చొని చప్పట్లు కొట్టుకుంటాం, మేము జోకులు వేసుకుంటాం, శాసనమండలిలో వాళ్ళు తిడతారు, మేము తిడతాం, వాళ్ళు పడతారు, కొట్టేసుకుంటాం, అక్కడ కూడా దీనికి కాదు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకొని సభలకు పంపించేటువంటిది. ఇలాంటివి జరగకుండా నిర్ణయాలు తీసుకుంటారు, వాటిని అమలు చేస్తారు అని చెప్పారు. అంతే తప్ప వేరే వాటికి కాదు. ఇలా ఎన్నో జరుగుతున్నాయి.
స్కూళ్ళలో పెచ్చులు ఊడిపడ్డాలు, గోడలు కూలిపోవడాలు, బిల్డింగులు పడిపోవడాలు ఎన్నో జరుగుతున్నాయి. కొన్ని చోట్ల పాఠశాల బాగా పాతదైపోయి ఎప్పుడు కూలిపోతుందో అనేటువంటి ఒక భయంతో ఉండి పిల్లల్ని పంచాయతీ ఆఫీసులకు తీసుకెళ్తున్నారు తప్ప ఇక్కడ దీనికి సొల్యూషన్ అనేది కనిపించట్లా. ఏం సమాధానం చెప్తారు దానికి? ప్రస్తుత విద్యాశాఖ మంత్రి గారు కావచ్చు, లేదు అంటే సంక్షేమ శాఖ మంత్రి గారు కావచ్చు, ఏం సమాధానం చెప్తారు? అలాగే ప్రతిపక్ష నేత హోదా కావాలని కొట్టేసుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు 5 ఏళ్లలో? ఏమన్నా అంటే ఉత్తరాంధ్రకి మేమే మొత్తం అన్నీ చేసాము, దాన్ని డబ్బా కొట్టుకునేటువంటి వాళ్ళు 5 ఏళ్లలో నాడు నేళ్లలో మీరు చేసినటువంటి పనులు ఏంటి, ఎన్ని, ఎక్కడ? సమాధానం ఉందా? ఉండదు, వాళ్ళ దగ్గర కూడా ఉండదు. అలాగే ఈ ప్రభుత్వం దగ్గర సమాధానం ఉంటుందా దానికంటే? ఆయన మాట్లాడారు కదా దానికి సమాధానాలు లేవు, మేము అదే చెప్తామంటారు. కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఆ ప్లేస్లో మన వాళ్ళు అనేవాళ్ళు ఉంటే ఆ బాధ అనేది తెలుస్తుంది. సో ఇది ఖచ్చితంగా ఇది హత్య, ఇది యాక్సిడెంట్ కాదు, ఇట్స్ అ మర్డర్. ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనొచ్చు. ఎందుకంటే వదిలేసి నిర్లక్ష్యంతో ఆ గోడని కానీ ఆ బిల్డింగ్ని కానీ వదిలేసి పట్టించుకోకపోవడం వల్ల అది పాతదపై కూలిపోయినటువంటి పరిస్థితి. అందుకే ఇది హత్య. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.